పుష్ప 2 మూవీ ఈవెంట్లో తీవ్రంగా గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ ని తాజాగా అల్లు అరవింద్ పరామర్శించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ శ్రీతేజ కుటుంబానికి అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. కానీ ఇదంతా చూసిన నెటిజన్లు డ్యామేజ్ కంట్రోల్ కి అల్లు వారి పొరపాట్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ 4న పుష్ప 2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ కన్నుమూయగా ఆమె కొడుకు శ్రీతేజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ అబ్బాయిని కిమ్స్ ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అయిన అల్లు అరవింద్ శ్రీతేజ్ ని పరామర్శించడానికి కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్లని అడిగి బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం శ్రీతేజ ఫ్యామిలీ మెంబర్స్ తో అల్లు అరవింద్ మాట్లాడి ధైర్యం చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే చనిపోయిన ఆ మహిళ కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అరవింద్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ప్రభుత్వం తమకు పూర్తి స్థాయిలో సహకారం అందించిందని, ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్న కారణంగా అల్లు అర్జున్ శ్రీతేజ్ ను పరామర్శించడానికి రాలేకపోయారు అని తెలిపారు. బన్నీ తరపున తాను ఆసుపత్రికి వచ్చాను అని ఆయన స్పష్టం చేశారు. కానీ ఇప్పటిదాకా శ్రీతేజ్ కుటుంబాన్ని అల్లువారు పరామర్శించలేదు అనే విమర్శలు అల్లు అర్జున్ పై రోజురోజుకి ఈ కేసులో నెగిటివిటీ పెరుగుతుండటంతో డ్యామేజ్ కంట్రోల్ చర్యల్లో భాగంగా అల్లు అరవింద్ శ్రీతేజ్ ని పరామర్శించడానికి వెళ్లాడు అనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఈ కేసులో తగ్గేదేలే అంటున్నారు పోలీసులు. ఇప్పటికే పోలీసులు సీజ్ చేస్తామని సంధ్యా థియేటర్ కి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇక మరోవైపు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ని రద్దు చేయాలంటూ పోలీసులు సుప్రీంకోర్టుకి వెళ్లబోతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా అల్లు అర్జున్ ఇచ్చిన హామీ ప్రకారం బాధిత కుటుంబానికి 25 లక్షలు కాకుండా కేవలం 10 లక్షలు ఇచ్చారని అంటున్నారు. ఇక డిసెంబర్ 4 నుంచి ఇప్పటిదాకా శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చుల్ని కూడా ప్రభుత్వం భరిస్తుంది అంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ కేసు విషయంపై ప్రభుత్వంతో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. కొంతమంది అల్లు అర్జున్ పై ఇప్పటికే పలు సెక్షన్స్ కింద కేసు కూడా నమోదు చేశారు. మరి నెక్స్ట్ ఈ కేసులో అల్లు అర్జున్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది చూడాలి మరి.